హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు వచ్చేసి ప్రభావతి అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. నా ఛానల్ పేరు వచ్చేసి ప్రభా శ్రీను వ్లాగ్స్ అండి. ఇందులో కుకింగ్ వీడియోస్, డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటానండి. నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. ఒక కర్రీ అయితే చేశానండి. ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. మనం ముందుగానే శుభ్రం చేసుకున్న రొయ్యలను పక్కన పెట్టుకోవాలి. అలాగే పొయ్యి మీద మూకుడు పెట్టుకుని మూకుడులో ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుని మనం కడిగి పెట్టుకున్న రొయ్యలను నూనెలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యలు వచ్చేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. మనం ముందుగానే ఆయిల్లోని ఫ్రై చేసుకున్న రొయ్యలను తీసుకుని అవి కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కారం వేసుకుందాము. కారం వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నానండి. కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. అలాగే ఇందులో కొన్ని నీళ్ళు కూడా వేసుకుని బాగా కలుపుకుని కొంచెం ఉడికించుకుందాం. ఉడికించుకున్న తర్వాత నీళ్ళు కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడైతే నీళ్ళు అయితే కొంచెం దగ్గరకు వచ్చేసినాయండి. నేనైతే 5 eggs తీసుకున్నాను. ఈ 5 eggs ఉడుకుతున్న కూరలోని నేను 5 eggs వేస్తున్నానండి. వేసిన తర్వాత అది అలాగే ఉంచితే ఆమ్లెట్ అయిపోతుంది కాబట్టి దాన్ని బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే అయింది. కలిపిన తర్వాత దీన్ని ఇంకొంచెం ఉడికించుకుందాం. మూత పెట్టి దీన్ని ఒక 2 minutes ఉడికించుకుని ఆ తర్వాత మనం మసాలా యాడ్ చేసుకుందామండి. కూర అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికిపోయిన తర్వాత ఇంకలాగైతే కూర అయితే దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి తేలింది కదండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ వేసుకోవడం అండి. స్టవ్ ఆపేసిన తర్వాత కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ కూర పేరు అయితే నాకైతే తెలీదు, మా వారు చెప్పారు, నేను వండానమాట. ఈ టేస్ట్ ఎలా ఉందో మా వారే చెప్తారు. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కూర అయితే మా వారికి వేసి పెడుతున్నాను. ఇంకా మా వారైతే తింటున్నారు. మా వారైతే సూపర్ అని చెప్పారు. అలాగే మా నాన్న కూడా ఉన్నారు, మా నాన్నకు కూడా పెట్టాను. మా నాన్న అయితే ముద్ద నోట్లో పెట్టుకోగానే ఓకే అని చెప్పేశారు.